నమస్తే వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. చిట్యాల మండలంలోని పంజాబీ ధాబా వద్ద నిర్వహించిన జాతీయ రహదారి భద్రతపై మాసోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారిపై అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి, నివారణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. డ్రైవర్లు అందరూ జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకోవాలని, చిట్యాల పెద్ద కాపర్తి చౌటుప్పల్ వద్ద ఎక్కువ ప్రమాదం జరిగే ప్రాంతాలు కేంద్ర మంత్రి గడ్కరీతో 6 లైన్ల రోడ్డు ఏర్పాటు కోసం గతంలో మాట్లాడి ఒప్పించాం. దేశంలో ఎక్కడా లేని విధంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు చేయడం జిల్లా ఎస్పీ గొప్పతనం. ఎంపీఎల్ కంపెనీ వల్ల లారీ అసోసియేషన్ నుంచి లారీలను నడిపించే విధంగా జిల్లా ఎస్పీ చూడాలి. ఎంపీఎల్ లోకల్ వారికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా చొరవ తీసుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు చేయడం జరిగిందని, దృష్టి కార్యక్రమంలో భాగంగా ట్రాక్ డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్ష, దృష్టిలోపం ఉన్న డ్రైవర్లకు అక్కడే చికిత్స చేసి ఉచిత కళ్లద్దాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరియు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇవన్నీ చేస్తే తప్పకుండా మనం ప్రజలను రక్షించవచ్చు. పాలకులుగా మన బాధ్యత ఏంటంటే ఇవన్నీ అవేర్నెస్ తెలిసినప్పుడు తప్పకుండా వాళ్ళు కూడా పాటిస్తారు. ఇంకా కూడా మా ఎస్పీ గారు కూడా రిక్వెస్ట్ చేశారు, ఇక్కడ ఎంపీఎల్ కంపెనీ ఉన్నది, అది స్పాన్ చేయడానికి కంపెనీ. ఆ పొల్యూషన్ అంతా వచ్చి మా చిట్యాల టౌన్ లో వాళ్ళు అన్నం వండుకుంటే నల్లగా అవుతుంది. అదేంటంటే బ్లాక్ రైస్ లాగా అయిపోతుంది, అంత పొల్యూషన్ కంపెనీ. ఆయన లారీలు మాత్రం ఒక లారీ చిట్యాల లారీ తీసుకోవాలి. మీరు మన ఎస్పీ గారు మేము చెప్పగానే నాగర్పల్లిలో జిందాల్ కంపెనీ మొత్తం బయట లారీలు పంపించిను. నాగర్పల్లి అసోసియేషన్ రాగానే డిఎస్పీఆర్ పంపించి నా ఎస్పీ గారు పర్సనల్ గా పిలిపించుకొని మన లోకల్ లారీలకు అందరికి కూడా మన లారీలే వాడాలి అని చెప్తే, ఉన్న లారీలకు మన దాకా పని లేకుండే ఎప్పుడైతే నాకు వాళ్ళు చెప్పిందో నేను ఎస్పీ గారికి చెప్పగానే వాళ్ళు డిఎస్పీ గారికి అందరికి చెప్పి ఇలా ఉన్న పాత 500 లారీలే కాదు, కొత్తగా అవరే 50 లారీ ఖరీదే आपका वजह से बहुत बहुत शुक्रिया एसपी साहब. అదే చెప్తారు, మీ గురించే చెప్తారు. అది అయిపోయింది, ఇప్పుడు దాని మరి అయిపోయింది. ఎస్పీ గారు కూడా కోరేందంటే వీళ్ళని కూడా పిలిపించి, ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ అంతా మన మీద వదిలిపెట్టి ఇక్కడ మా లేబర్ కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వకుండా ఇక్కడ ఉన్న లారీలన్నీ ఖాళీగా పెట్టి మహారాష్ట్ర వచ్చిన అదే కిరాయి వీళ్ళు కూడా తీసుకుంటారు. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి కదా, జాబ్స్ ఇయ్యారు, లారీలు కూడా పెట్టుకుంటుంది. ఎంపీఎల్లో వీళ్ళు కూడా పిలిపించి మాట్లాడి అది కూడా సెటిల్ చేసి వాళ్ళు కూడా ఇవ్వాలి. అది కూడా స్పాన్సరింగ్ కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో సీఎం గారితో కూడా మాట్లాడడం. తప్పకుండా దాన్ని కూడా ప్రజలు లేని గ్రామాల వైపు షిఫ్ట్ చేసుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు చెప్పడం జరిగింది. కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. అవన్నీ చేస్తాము. కానీ ఈ రోజు మాత్రం నూతన సంవత్సరంలో నూతన ఒరవడితో కొత్త ప్రోగ్రాం డ్రైవర్స్ కు ఐ టెస్టింగ్ చెప్పే కార్యక్రమాన్ని తీసుకున్నందుకు మనస్ఫూర్తిగా మా జిల్లా యంత్రాంగాన్ని వాళ్ళని అభినందిస్తూ దీనికి సంబంధించిన ఎటువంటి సహకారం కావాలన్నా, ఎందుకంటే ఆర్ఎంపీ మినిస్టర్ కూడా నేనే, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ కూడా నాకే వస్తుంది. మీరు ఎక్కువ యాక్సిడెంట్ అయినా మన నాకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వాళ్ళు మంచి కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి నా పూర్తి సహకారం, వాళ్ళకి ఫ్రీగా క్లాసెస్ కూడా అందించడానికి మా ప్రతి ఫౌండేషన్ తోనే ఎక్కడెక్కడ మీరు సెంటర్లు పెడుతున్నారు ఆర్టీసీ మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఆ క్లాసెస్ కూడా ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంటది. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉంటారు. కాబట్టి ఎప్పటికప్పుడు వారికి కూడా చెప్పి తప్పకుండా ఇలాంటి క్యాంపులు ఈ రోజు మనం చూసిన తర్వాత పత్రికా విలేకరులకు టీవీ వాళ్ళకి చెప్తున్నాం. మన తెలంగాణలో కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ కూడా ఇట్లా హై టెస్టింగ్ క్యాంపులు ఐఏబీ ఎక్కడ పెట్టలే. ఫస్ట్ క్రెడిట్ మా కలెక్టర్ గారికి, మా ఎస్పీ గారికి వస్తుంది. క్రెడిట్ కంటే ఎక్కువ వాళ్ళు ఒక 10 మందిని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు కూడా అన్ని జిల్లాలకు రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా పత్రికా విలేకరులు టీవీ వాళ్ళు కూడా సహకరించాలని మరొకసారి మీ అందరికీ మీరు బాగుండాలని మీకోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం. అందరూ కూడా టెస్టులు చేసుకోండి. మీరు భోజనం చేసుకొని రిలాక్స్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ టైం వేస్ట్ టైంతో ఏం కాదు. మొట్టోసారి
మన దేశంలో మన రాష్ట్రంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మన జిల్లా ఎస్పీ కలెక్టర్ ఇద్దరు శరద్ పవార్ గారికి అలాగే మన ఈలా గారికి మన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు వీరేశం గారికి డిటిసి వేణు గారికి డాక్టర్ అలాగే ఆర్డీఓ గారికి మున్సిపల్ చైర్మన్ గారు పత్రికా విలేకరులకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ డ్రైవర్స్ అందరికి కూడా మీ అందరు కూడా క్షేమంగా జాగ్రత్తగా ఉండే విధంగా మీకోసం ఏర్పాటు చేసే కార్యక్రమం కాబట్టి మీరందరూ ఈరోజు ఇక్కడ పెట్టిన ఈ క్యాంపుని ఫేజ్ వైజ్ గా డిస్ట్రిక్ట్ మొత్తం కూడా పెట్టడం మొదట ఏ స్టేట్ లో కూడా ఏ హైవే మీద కూడా ఏ जिला कलेक्टर ए एसपी కూడా పెట్టలే ये पहली बार है हमारा डिस्ट्रिक्ट में ऐसा कैंप लगा है। अब अच्छा तालियां मारना जो बाहर वाला है वो यूपी से है बाहर स्टेट वाला है एक आईपू बोले तो आपका जिंदगी का है आपके ऊपर अभी हमारा मैडम बोले कलेक्टर मैडम आपका बाल बच्चे आपको आपके साथ आप खाने आपका एम्प्लॉयमेंट के वास्ते ड्यूटी करते रात में चलाते दिन में चलाते मगर दूसरा कंट्री में तो 8 घंटे के बाद गाड़ी रोक के बाजू रोक के सोना पड़ता ड्यूटी चेंज हो जाता इधर तो 12 घंटा 16 घंटा भी चलाते गाड़ी नींद में भी चलाते और उसके अंदर भी जो आप निकल देते ड्यू टू आप टाइम नहीं रहते पैसे कम रहते ऐसा आम का टेस्ट नहीं कर लेते इसीलिए हमारा गवर्नमेंट हमारा डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन जो अच्छा काम कर रहे पहले उसको वो लोगों को मुबारक बोलते हुए हर एक ड्राइवर को यही मैं रिक्वेस्ट करता हूँ ये यूज करके और इसके बाद भी एक्सीडेंट नहीं होना पड़े तो आपका हाथ में मुख्यमंत्री कहीं ड्राइवर मना चिट्याल एसोसिएशन वालों नारकेपल्ली एसोसिएशन वाले కూడా దాదాపు 1000 లారీలు ఉన్నాయి ఇక్కడ 1000 లారీలు రెండు సెంటర్లో మీ అందరూ కూడా ఎందుకంటే మన చిట్యాల నుంచి చోటపల్లిలో మనం యాక్సిడెంట్ రికార్డు తీస్తే ఎక్కువ యాక్సిడెంట్ స్పాట్స్ అవి అక్కడ మనం పెద్దకాపల్లి దగ్గర కానీ చిట్యాల కూడా మనకు ఫ్లైఓవర్ తో పాటు అండర్ పాస్ పెట్టుకుని భోజూరు పోయే రోడ్డు అట్లా 17 బ్లాక్ స్పాట్స్ లో నేను ఎంపీగా ఉన్నప్పుడు శాంక్షన్ అయితే ఇప్పుడు వర్క్ స్టార్ట్ అయినాయి కానీ 325 కోట్ల రూపాయలతో దాంతో పాటు ఈ నెల డిపిఆర్ టెండర్ కూడా జనవరిలో కంప్లీట్ చేసి ఏప్రిల్ ఎండింగ్ నాటికి హైదరాబాద్ విజయవాడ ఇప్పటికే మల్కాపూర్ వరకు నేను ఎంపీగా ఉన్నప్పుడు 6 లేన్గా చేయడం జరిగింది మే 1వ తారీఖు నుంచి అంటే ఫస్ట్ వీక్ లో ఖచ్చితంగా గడ్కరీ గారు చెప్పిన డేట్ తో సహా చెప్పిన వారు మరి నేను సీఎం గారు వేరపు హైదరాబాద్ విజయవాడ 6 లేన్గా ఎక్కడెక్కడ జంక్షన్స్ లో ఎక్కడెక్కడ అండర్ పాస్ బ్రిడ్జెస్ ఎక్కడ వెడల్పు కావాలన్నా ఇప్పటికే ల్యాండ్ ఎక్విజిషన్ 2009 లో ఇక్కడనే అప్పుడు రోషయ్య గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడు కూడా నేనే మినిస్టర్ గా ఉంటుంది అప్పుడు సింగిల్ రోడ్ ఉండే చిన్న రోడే ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నప్పుడు అప్పుడు జయపాల్ గారు సెంట్రల్ మినిస్టర్ గా కొట్లాడి అప్పుడు మనం డబుల్ లేన్ గా 4 లేన్ గా చేసుకుని మనం వివేక ఆపోజిట్ గ్రౌండ్ లో మనం పబ్లిక్ మీటింగ్ పెట్టి ఫౌండేషన్ షో చేసుకున్నాం